ఇమాజిన్ ఒక వుడెన్ షిప్ ఉందనుకోండి, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. లెజెండ్ ప్రకారం గ్రీక్ హీరో థీసియస్ షిప్ అది. ఒకరోజు కొంచెం వుడెన్ ముక్క బ్రేక్ అయిందనుకోండి, మెల్లగా దాన్ని రీప్లేస్ చేశారు. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొంచెం వుడెన్ ముక్క బ్రేక్ అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ దాన్ని రీప్లేస్ చేశారు అనుకోండి. అలా అలా సంవత్సరాలు గడిచాయి అనుకోండి, సెంచరీస్ గడిచాయి అనుకోండి. మొత్తం షిప్లో ఉన్న ప్రతి వుడెన్ ముక్క, ప్రతి రోప్, ప్రతి మేకు అన్నీ రీప్లేస్ అయినాయి అనుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ స్టిల్ ద సేమ్ షిప్? థింక్ అబౌట్ ఇట్. చాలామంది వెంటనే ఎస్ అంటారు, ఎందుకంటే రీప్లేస్మెంట్ అనేది గ్రాడ్యువల్గా జరిగింది, కంటిన్యూటీ అనేది మెయింటైన్ అయింది. కానీ వెయిట్, ఇక్కడే స్టోరీ అయిపోలేదు. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఆ పడేసిన వుడెన్ ముక్కల్ని, మేకుల్ని, రోప్స్ని అన్నిటినీ తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా ఒరిజినల్ షిప్ని రీబిల్డ్ చేశారు అనుకోండి. ఇప్పుడు 2 షిప్స్ ఉంటాయి. ఫస్ట్దేమో రిపేర్ చేసిన వర్జన్, సెకండ్దేమో రీబిల్డ్ చేసిన ఒరిజినల్ షిప్ వర్జన్. ఇప్పుడు రియల్ థీసియస్ షిప్ ఏది? ఫస్ట్దా, సెకండ్దా, రెండూనా, లేదంటే ఏది కాదా? ఈ క్వశ్చన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఫిలాసఫర్స్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. కానీ అసలైన ట్విస్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ క్వశ్చన్ షిప్ గురించి కాదు, మీ గురించి. లెట్స్ టాక్ అబౌట్ యూ. మీ బాడీలో ఉన్న సెల్స్ పర్మనెంట్ కాదు. స్కిన్ సెల్స్ రీప్లేస్ అవుతాయి, బ్లడ్ సెల్స్ రీప్లేస్ అవుతాయి, బోన్స్ అన్నీ రెన్యూ అవుతాయి. సైంటిఫిక్గా చూస్తే చిన్నప్పటికీ ఇప్పటికీ ఉన్న బాడీ పార్ట్స్ చాలా వరకు డిఫరెంట్. ఆల్మోస్ట్ అన్ని బాడీ కంపోనెంట్స్ రీప్లేస్ అవుతాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ స్టిల్ ద సేమ్ పర్సన్? సడన్గా షిప్ ఆఫ్ థీసియస్ అనేది పర్సనల్ అయిపోయింది. అసలు ఐడెంటిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్ నుంచా, మెమరీ నుంచా, కంటిన్యూటీ నుంచా, కాన్షియస్నెస్ నుంచా? ఇప్పుడు ఫ్యూచర్లో టెక్నాలజీ పెరిగి మన బ్రెయిన్ని స్కాన్ చేసి ఎగ్జాక్ట్ డిజిటల్ మైండ్స్, ఎగ్జాక్ట్ డిజిటల్ వర్జన్స్, ఎగ్జాక్ట్ డిజిటల్ కాపీస్ క్రియేట్ చేశారు అనుకోండి. అప్పుడు ఒరిజినల్ వర్జన్ ఏది? బయాలజికల్ వర్జనా, లేదంటే ఆ డిజిటల్ వర్జనా, లేదంటే రెండూనా, లేదంటే అసలు ఏది కాదా? అసలు మన కాపీకి కూడా ఎగ్జాక్ట్ మెమరీస్ ఉంటే అసలు డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఇంకా డీప్గా వెళ్తే, ఇప్పుడు ఆ బయాలజికల్ వర్జన్ డిస్ట్రాయ్ అయిందనుకోండి, ఆ డిజిటల్ వర్జన్ ఒక్కటే సర్వైవ్ అయిందనుకోండి, మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కనిపెట్టలేరు. ఇన్ఫ్యాక్ట్ ఆ డిజిటల్ వర్జన్ కూడా నమ్ముతుంది నేనే ఒరిజినల్ అని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ రియలీ యూ? ఈ షిప్ ఆఫ్ థీసియస్ అనేది ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చనే అడుగుతుంది. ఐడెంటిటీ అంటే ఏంటి? మ్యాటరా, మెమరీజా, కంటిన్యూటీయా, ఇన్ఫర్మేషనా? ఇది అనుకున్నంత ఈజీ అస్సలు కాదు. ఒక రివర్ ఉందనుకోండి, ఆ రివర్కి ఒక పేరు ఉంటుంది. నిన్నున్న వాటర్ ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్న వాటర్ రేపు ఉండదు, రేపున్న వాటర్ ఎల్లుండి ఉండదు. కానీ మనం ఆ రివర్ని అదే పేరుతో పిలుస్తాం. ఎందుకు? ఎందుకంటే ఐడెంటిటీ అనేది కొన్నిసార్లు మ్యాటర్లో కాదు, ప్యాటర్న్లో ఉంటుంది, కంటిన్యూటీలో ఉంటుంది. మేబీ హ్యూమన్స్ కూడా అలానే ఏమో. కానీ ఇక్కడే ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సపోజ్ కంటిన్యూటీ ఇంపార్టెంట్ అనుకోండి. మన కాపీ క్రియేట్ అయిన తర్వాత 2 కంటిన్యూటీస్ ఉంటాయి, 2 వర్జన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏది రియల్? 2 రియలా, లేదంటే ఐడెంటిటీ అనేది స్ప్లిట్ అయిందా? ఫిలాసఫర్స్ ఈ క్వశ్చన్ని చాలా ఇయర్స్ నుంచి డిస్కస్ చేస్తున్నారు, కానీ ఎవరి దగ్గర ఫైనల్ ఆన్సర్ లేదు. ఇక్కడే నా ఫేవరెట్ ఇంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు రోజు పొద్దున్న లేచిన తర్వాత నిన్నున్న కాన్షియస్నెస్సే ఈరోజు ఉన్న కాన్షియస్నెస్ అని ఎలా ప్రూవ్ చేస్తారు? మెమరీస్ వల్ల, ఫీలింగ్ వల్ల, కంటిన్యూటీ వల్ల? అసలు కాన్షియస్నెస్ అనేది చేంజింగ్ ప్రాసెస్ అయితే ఏంటి? అసలు మీరు అనేది ఒక ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ కాకుండా ప్రాసెస్ అయితే ఏంటి? మేబీ షిప్ ఆఫ్ థీసియస్ రాంగ్ క్వశ్చన్ అడుగుతుంది. మేబీ క్వశ్చన్ ఏ షిప్ రియల్ అని కాదు, అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అసలు రియల్ అంటే ఏంటని. ఎందుకంటే మనం ఐడెంటిటీని ఒక ఫిక్స్డ్ ఆబ్జెక్ట్లో చూస్తున్నాం, కానీ మేబీ ఐడెంటిటీ అనేది ఒక స్టోరీ అవ్వచ్చు, ఒక ప్రాసెస్ అవ్వచ్చు. షిప్ ఆఫ్ థీసియస్ అనేది ఆన్సర్ ఏం అవ్వదు, అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కానీ కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అనేది అవసరం, ఎందుకంటే ఈ థాట్ ఎక్స్పెరిమెంట్ మనల్ని ఆలోచించేలా చేస్తుంది. మన బాడీ గురించి, మన మెమరీస్ గురించి, మన కాన్షియస్నెస్ గురించి, అండ్ అల్టిమేట్లీ మన ఐడెంటిటీ గురించి. ప్రతి సెల్ రీప్లేస్ అయినా, ప్రతి మెమరీ మారిపోయినా, ప్రతి ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని చేంజ్ చేసినా ఒక క్వశ్చన్ మాత్రం ఉంటుంది ఎప్పటికీ: హూ ఆర్ యూ? అండ్ దానికి ఆన్సర్ ఎవరు ఇవ్వలేరు, ఎందుకంటే వీఆర్ ఆల్ షిప్స్ బీయింగ్ రీబిల్ట్ వైల్ సెయిలింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక డిస్టర్బింగ్ థాట్ ఎక్స్పెరిమెంట్ డిస్కస్ చేద్దాం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వశ్చనింగ్.